ఇక్కడ చెన్నైలో క్యాంపస్ కేరళ దూరం అని ఇక్కడ దగ్గరికి కాశీకి వెళ్ళాను నేను నైటే కాలసేపు తట్టి తట్టి పోయినసారి కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టాము 4వ వార్డుకి. మూడు సైకిల్ గుర్తుంటే సాయం చేయండి. సాయిబు డాడీ పేరా సెంటర్లో ఉంటే తప్పకుండా అమ్మా. తప్పకుండా సునీల్ కుమార్ అన్నకి వేయాలమ్మ ఓటు. సైకిల్ గుర్తు ఖచ్చితంగా ఓటు పడాలా. ఎంత వెనకబడి ఉన్నాం మనం చదువుకున్న వాళ్ళు తెలుసు మీకు. ఉన్నారా? చాలా ఉంది. హెల్ప్ కావాలా బాగా. నువ్వు ఫ్రెండే. చంద్రబాబు అన్న తప్పకుండా వెళ్ళమ్మా. మీరే కొనండి. ఆ లైట్ కూడా ఈ లైట్లు కూడా మేమే వేపిస్తున్నాం. మా వాళ్ళు అసలు వేయట్లేదు. రంగులు కూడా పట్టించాను. వేస్తాం కదా వెయ్యాలి. నలుగురు వేయించాలి. రండి చూసారు కదా మన ఓట్లేదమ్మా. నీతో పని కాదే నాకు తెలియదే. ఆ సైడ్ వెళ్ళండి. అదే కరెక్ట్. కట్టపల్లి స్టేషన్ అండి. కట్టపల్లి ఆయన మన ఫేవర్లే పాంప్లెట్ పంపేది. కట్టపల్లి టీచర్లు లాస్ట్ టైం మా అన్నకి పోస్ట్ బ్యాలెట్ మన చేతికి ఇచ్చాడు. ఇద్దరు కొద్ది ముందుకు రాక. వాళ్ళు కూడా అట్లా పిలవండి. అట్లాగే ఉండండి అన్న. అందరూ అట్లాగే ఉండండి.
ఓకే సరే ఏం రైస్ ఏమవుతాయి అమ్మా ఇటు వెళ్ళిపోతాం ఇచ్చారు కదా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం 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 తెలుగుదేశం ఉమ్మడి ఐక్యత జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఐక్యత 4వ వార్డులో నర్సయ్యగుంట వీధి మరియు సనత్ నగర్ ఈరోజు ప్రచారంలో భాగంగా బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ అనే నినాదంతో జనసేన మరియు తెలుగుదేశం ప్రచారం చేపడుతూ దిగ్విజయంగా 3వ రోజు మన సునీల్ అన్న గారి సతీమణి అక్కగారి ఆధ్వర్యంలో అక్కగారు 3 రోజుల నుంచి గమనిస్తున్నాం, చాలా హుషారుగా ప్రతి ఒక్కరు యువత కంటే ముందుకు పోతున్నారు. చాలా హర్షించదగ్గ విషయం. నా పర్సనల్గా అక్కగారికి ఏంటంటే, అక్కగారికి ఈ మధ్యన 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కినందుకు నా పర్సనల్గా అభినందిస్తున్నాను అక్కగారిని. ఇలాంటి పర్సన్స్ని మన గూడూరు యువత ఆదర్శనీయంగా తీసుకొని భవిష్యత్తులో ఆరోగ్యకరంగా ఉంటూ ఐకమత్యమే మహాబలం అనే ఒక నినాదంతో ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ఈ జగన్ చేస్తున్నటువంటి సైకోపాలన్ని ఎండగడుతూ ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పేసి గూడూరు మెజారిటీని అఖండంగా ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే గూడూరు బలమైన నాయకత్వం కలిగిన ఇక్కడ పర్సన్స్ ఉన్నారని చెప్పేసి మనం మరొకసారి తెలియజేయాలి. జై జనసేన, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారి సతీమణి గారికి, అలాగే మా పట్టణ అధ్యక్షుల గారికి, అలాగే నాయకులు కార్యకర్తలకి, జనసేన సైనికులకి అందరికీ స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం ఈరోజు 3వ రోజు 4వ వార్డులో 3వ రోజు ప్రారంభించాము. ఈ వార్డు సమస్యలు ఈ సనత్ నగర్ ఏరియాలో ఎక్కడ ఒక స్ట్రీట్ లైట్ వెలగట్లేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మళ్ళీ ప్రభుత్వ విప్పు, ఇటువంటి ఇతను ఉన్న ఏరియాలోనే ఒక్క దగ్గర కరెంటు లైట్ లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రజలారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇటువంటి దగాకోరు ప్రభుత్వాన్ని మన యొక్క ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరూ వచ్చి ఆ రోజు ఓటు అనే దాన్ని ఉపయోగించుకొని మన సునీల్ అన్నని బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని, అలాగే మన జన సైనికులు విశేషంగా కృషి చేస్తున్నారు. వీళ్ళు ప్రతి ఇల్లు తిరుగుతూ మాతో ఇద్దరం కలిసి ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడ సాయంత్రం 5 అయితే ఇప్పుడు 5:30 అయిందేమో, దోమలు చూడండి విపరీతంగా ఉన్నాయి. ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం దోమల మందు పిచికారీ చేయలేదు, ఒక్క రోజు దోమల మందు పిచికారీ చేయలేదు. అలాగే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంటలు తీసేస్తున్నారు. పెన్షన్లు లేవు, తాగునీరు 3 రోజులు రావు, ఒక్కొక్కసారి తీస్తే 3 రోజులు రావు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఆలోచించండి. మన సునీల్ అన్న లోకల్ లీడర్, మన సునీల్ అన్నను మనం గెలిపించుకోవాలా? పిలిస్తే పలుకుతాడు. నిమిషంలో ఏ పని చెప్పినా అన్న పని ఉంది పలానా ఆయనకి ఇదని అంటే నిమిషాల్లో ఫోన్ చేసి ఆ అధికారి చేత పని చేస్తున్నాడు. అటువంటి సునీల్ అన్నను మనం వదులుకోకూడదు. అలాగే తప్పకుండా మంచి మెజార్టీతో సునీల్ అన్న గెలిపిస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై సన్న. ఏరియాకి ప్రచారానికి రావడం జరిగింది.
ప్రచార కార్యక్రమంలో ఇక్కడ లోకల్గా జన సైనికులు తెలుగుదేశం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యగా చెప్పాలంటే ప్రతి ఒక్క పేద మహిళ, ప్రతి ఒక్క మధ్యతరగతి మహిళ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అధిక ధరలతో కూడినటువంటి పరిస్థితి. ఈరోజు ఇల్లు గడవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది. ముఖ్యంగా పేద బిడ్డలు ఇంట్లో ఇల్లు గడుచుకునేదానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో ధరల నియంత్రణ అనేది ఉండేది. ఒకవేళ ధరలు పెరిగినా అది క్రమేణా తగ్గుతూ మళ్ళీ యథావిధికి వచ్చేది. ఆ విధంగా ధరల నియంత్రణ అనేది జరిగేది. కానీ ఇప్పటి ప్రభుత్వం అయితే ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ అది తగ్గుదల లేకుండా పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఆ విధంగా పెరిగి ఇంచుమించు ప్రతి ఒక్క వస్తువు మీద 50 నుంచి 100 నుంచి 200 రూపాయల లెక్కన ప్రతి ఒక్క పప్పు మీద, నూనె మీద, పాల మీద, గ్యాస్ మీద ఈ విధంగా అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంటే పేద మధ్యతరగతి ఆడబిడ్డలు ఏ విధంగా జీవనం సాగించాలి ఒక్కసారి ఆలోచించండి. అందరూ మనం ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నాము అనేది ఆలోచించండి. మనం ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మనము రాబోయేది బాగా అనుభవంతో ఉన్నటువంటి పరిపాలన మనకు కావాలంటే ఉమ్మడిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మనం గెలిపించుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకొని మన ఊరిని, మన ఇంటిని క్లియర్ చేసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి సునీల్ కుమార్కి మీ సపోర్టు అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా జన సైనికులు మాతో ఉండి ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు మాకు ముందుండి సహకరిస్తూ ఉంటున్నారు కనుక వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఇందాక చెప్పాను. పక్కరండి అందరూ ఆడండి. పక్కరండి బా చంద్రబాబు అన్న ఇంకొద్ది వెనక అది ఇంకొద్ది చంద్రబాబు అన్న కొద్ది వెనకరా ఎక్కువ మంది ఉన్నారు. అడగట్లాగా ఇలాగ తప్పకుండా మీరు 10 మందికి చెప్తుంది సునీల్ నిలబడినారు తప్పకుండా మన ఎంత నిలబడిపోయినారు. మీరు చదువుకున్న వాళ్ళు ఆలోచించాలా. మా ఇంట్లో ఉండేది పాంప్లెట్ ఇక్కడే 5 అయిపోయింది. సునీల్ అన్న మెసేజ్ మన మాజీ ఎమ్మెల్యే సునీల్ అన్న మిస్సెస్ రసగుల్లా కొద్దిగా ఫస్ట్ అది సార్ ఉన్నారా? సునీల్
అయ్యా సునీల్ అన్నోళ్ళు వదిన. వదిన పాం కూర్చోండి మా ఇంకేంటి అమ్మ ఇప్పుడు నమస్తే అన్న ఇట్రండి ఇట్రండి షూ ఉన్నాయి బాగున్నారా? గుర్తుపట్టావా మమ్మల్ని? జూలైలో వస్తుంది అమ్మాయి కూడా. ఇప్పుడు అదేనయ్యా ఇది పూర్తి చేస్తే చాలా ఇంటి దగ్గర పైన పెట్టుకున్నాను ఎదురుగా పెట్టుకున్నారు సారు అన్న మారాడు కానీ మనం మారలేదు.